నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమున అదృష్టమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అన్నదంట హృదయం ముందు విశ్వసించి ఏం చేయాలి? హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఏం విశ్వసించాలి? నీకు ఏం కావాలో అది. విశ్వాసం అన్నదంట ఏంటది? విశ్వాసం అంటే నువ్వు నిరీక్షణ ఉండాలి, నీకు నిరీక్షణ ఉండాలి, నీకు ఓపిక ఉండాలి. నిరీక్షించు వాటి యొక్క అంటే నువ్వు ఏదైతే నిరీక్షిస్తావు, ఏది కావాలంటావు, ఏది నమ్ముతున్నావో, ఏది పలుకుతున్నావో దానిని చూడండి. నిజస్వరం నిరీక్షించుటకు నిజస్వరం అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు అంట. విశ్వాసం అన్నదంట అదృశ్యమైనవి, ఏదైతే నీకు లేదో, ఏదైతే నీకు కనిపించట్లేదో అది ఉన్నది అని గుర్తిగా నమ్మడమే విశ్వాసం. సైన్స్ లో పెట్టి ఫోన్ల మీద ధ్యాస పెట్టకండి. ఫోన్ల మీద ఎందుకంటే మిమ్మల్ని బ్రతికిస్తుంది వాక్యం, మీ బ్రతుకులు మారుస్తుంది. మీకు సమయం దేవుడికి ఇవ్వండి. హల్లెలూయా. ఎంత బతుకులు బాగోపోయినా దేవుడికి సమయం ఇవ్వండి. ఎలా మారుతుంది చెప్పండి బ్రతుకులు? విశ్వాసం అంట లేని ఉన్నాయని అన్ని నమ్మడమే విశ్వాసం అంటే. నీకు అప్పు ఉంది, కొంత డబ్బు లేదు, నీకు డబ్బులు ఉన్నాయి, అప్పు తీరిపోయిందని దాన్ని మీరు నమ్మడమే. హల్లెలూయా. ఇంకో మాట అడుగు వాటి కంటే అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయు దేవుడు. హల్లెలూయా. అంటే అడగాలి, అడిగిన తర్వాత ఏం చేయాలి? వదిలేయకూడదు. అరే కూర్చో, ఏ పని ఉంది ఇక్కడ? వస్తా ఇటువంటి పెద్ద పనులా తిరుగుతారు. హల్లెలూయా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో ఒక కార్యము సాధకం చేయబడే దేవుని శక్తి. మీలో ఒక కార్యం జరగాలి అంటే ఏమవ్వాలి? దేవుని శక్తి మీలో పని చేయాలి. మీలో ఎందుకు పని చేయాలంటే ఉదయంలో ఒక వాక్యాన్ని మీరు విశ్వాసంతో పొదుగుతున్నారు. మీకేం కావాలని పొదుగుతున్నారు? సారమ్మ అబ్రహాం అయితే పిల్లలు కావాలని పొదుగుతున్నారు. మీకు ఏం కావాలో అది మీరు పొదగాలి. హల్లెలూయా. మీరు నిజంగా దేవుని అడగండి. దేవుడు సర్వము కలిగిన వాడు. ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇది చేస్తావా అంటే నువ్వు నమ్ముతావా అన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే అన్ని నీకు సాధ్యమే. హల్లెలూయా. నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నేను అడిగినప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వు చెప్పగలగాలి. నువ్వు సర్వశక్తి పొందినవయ్యా, నీకు అసాధ్యం అంటే ఏముందయ్యా అని ఒక 10 లక్షలు కావాలి అడగండి, ఒక 50 లక్షలు కావాలి అడగండి. మొహమాట పడకండి దేవుడి దగ్గర. మీ విశ్వాసం పరిమాణం కొద్దిగా మీరు అడగండి. హల్లెలూయా. విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉందేమో చూసుకోనండి అని తోలంటారు. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయం అంటారు. హృదయం దుష్టుడు హృదయం అయిపోయింది. విశ్వాసం అన్నది మన జీవితానికి ఆశీర్వాదం. విశ్వాసులే దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టపడాలనుకుంటున్నావంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అన్నదానికి నిజ స్వరూపం ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మటమే. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు దగ్గర చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడికి యేసుక్రీస్తు మూలంగా చాలా అడుగాలి, ఊహించుకోవాలి. ఏం చేయాలి? అడగాలి, ఊహించుకోవాలి. బాగా పేద భార్య భర్తలు ఉన్నారనుకో, ఆమె ఏమిటి నాకు తులం బంగారం చేయించాలని అడగలుగుతుందా? అడుగుతుందా? ఎందుకు అడగలేదంటే
నా భర్తకు వచ్చింది 100 రూపాయల రోజుకి తినడానికే చాలా క్లియర్ గా ఆయన నాకు ఏమి ఇస్తాడంటే అనుకుంటానికి నీవు అడుగుతున్నది ఎవరికి అంటే సాక్షాత్తు సర్వము సృష్టించిన సృష్టికర్త నీ కోసం ఇంకా ఏదైనా సృష్టిస్తాడు. నీ కొత్తగా ఇంకేమైనా కావాలంటే వాటిని కూడా దేవుడు నీ కోసం సృష్టిస్తాడు, నిర్మించగలుగుతాడు. నీవు పలుకుతూ ఉండగా నీ నోటి మాటలో కూడా సృష్టించబడతాడంట, నిర్మించబడతాడంట. యెషయా గ్రంథం 57:19లో ఉన్న మాట ఇక్కడ కరెక్ట్ గా లేదు. ఆ బైబిల్లో ఉంది ఏంటంటే మీ నోటి మాటలు సృష్టిస్తాయి అన్నమాట. హల్లెలూయా. నాకు మాట చాలా పవర్ఫుల్ అనిపించింది. ఒక ఇల్లు సృష్టించబడుతుంది, నీకు ఒక మందిరం సృష్టించబడుతుంది, నీకు ఒక ఉద్యోగం సృష్టించబడుతుంది. అక్కడ ఏమీ లేదు కానీ నీకోసం అది సృష్టించబడుతుంది. హల్లెలూయా. దేవుడు పలుకుతూ పలుకుతూ దేవుడి మీద హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటూ పలకాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ 12:2 చూడండి. హెబ్రీ 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములు కర్తయు దాన్ని కొనసాగించుకోవడమైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన బంధంలో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనల్ని ఎక్కడికక్కడే పడేయాలని చూస్తున్నటువంటి ప్రతి సమస్య భారము, ప్రతి భారము విడిచిపెట్టేసి విశ్వాసమునకు కర్తయు హల్లెలూయా దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో చూడండి చూచు మన ఎదుట ఉంచబడిన బంధంలో ఓపికతో పరిగెట్టాలి. ఓపికతో పరిగెట్టాలి. ఎవరు చూస్తూ ఏ సైడ్ చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించాలి. ఏం చేయాలి అంటే ఏంటి? ఈ రోజుకు విశ్వాసము, రేపు కూడా విశ్వాసం, ఎల్లుండి కూడా విశ్వాసం, అవుతున్నాడు కూడా విశ్వాసం. ఆ పని నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది జరిగినంత వరకు కూడా విశ్వాసాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. దేవుడి నీ జీవితంలో కార్యం చేయడము మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త కొంచెం సమయంలో ఎక్కువ మాటలు చెప్పాలనుకుంటాను కనుక మరి స్పీడ్గా వెళ్ళిపోతా ఉంటాను. మార్కు సువార్త 4:13 మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకేదో తెలియను. చూడండి, యేసు ప్రభు శిష్యులు యేసయ్యను వచ్చి ఒంటరిగా ఉండేటప్పుడు అడుగుతున్నారు అన్నమాట. ఏమిటి అడుగుతున్నారంటే ఉపమాన భావం ఏంటి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసయ్య ఏమన్నారంటే ఉపమానం మీకు తెలియలేదా? చదవండి మాట. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలా తెలియను? ఈ ఉపమానాలన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే శిష్యులు ఎలా ఉన్నారు? మెచ్యూరిటీ లేదు. దేవుడు వాక్యం వింటున్నారు, యేసయ్యతో ఉంటున్నారు కానీ ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఈరోజు మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ మెచ్యూరిటీ ఉందా? దేవుడు నీ కోసం ఏం ఉంచాడు, అసలు ఏం సిద్ధపరిచాడు, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అన్న మెచ్యూరిటీ మనకి ఉందా? ఉండాలి. హల్లెలూయా. అప్పుడేనంట ఎదగడం అంట. గొప్ప దైవజనులు ఒక మాట చెప్తారు, యేసు గురించి ఎదగడమే స్పిరిట్ లో ఎదగడం. ఈరోజు ఆత్మీయతలో మీరు ఎదగాలి. యేసు దేవుడని ఒక్క విషయం నమ్మితే సరిపోదు. మీరు దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు నీకు ఉంచాడో అవన్నీ నాకు ఎలా దొరుకుతాయి అన్నది మనం విశ్వసించాలి. మనం వాటిలో ఒకటి ముందుకు వెళ్ళాలి. వాళ్ళు అడుగుతారు, ఈ ఉపమానం నీకు అర్థం అవ్వలేదా? శిష్యుడు యేసుప్రభు ఆశ్చర్యపోతాడు, అర్థం కాలేదా? అలాగైతే నేను ఉపమానాలు అన్ని చెప్తున్నాను కదా, మరి మీకు అర్థం అవ్వకపోతే ఎలా అవుతుంది? హల్లెలూయా. చూడండి, ఒక మాట ఉంటుంది ఇక్కడ. కొరింథీయులకు రాసిన పత్రిక 11:11 చూడండి. మొదటి కొరింథీ 11:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వల్లే మాట్లాడుతుని, పిల్లవాడి వల్లే తలంచుకుని, పిల్లవాడి
చిన్నవాడి వల్ల యోచించింది, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాడిని శాస్త్రం మానివేస్తుంది. ఏంటంట ఎవరు ఎవరన్నా పౌలంట ఆత్మీయ స్థితిలో మాట ఇదంతా కూడా చిన్నపిల్లలాగా ఉండేవాడిని. నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాడి వల్లే మాట్లాడుతుంది, పిల్లవాడి వల్లే తలంచింది, పిల్లవాడి వల్లే యోచించింది. అంటే ఆ తలంచేవాడంట, మాట్లాడేవాడంట, యోచించేవాడంట. కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయి పిల్ల చేష్టలన్నీ మానేశాను. ఏంటి పిల్ల చేష్ట తెలుసా? ఏదైనా దేవుడి మీద అలగడం, దేవుడి మందిరానికి మానేయడం, అసూయ పడిపోవడం, కోపం పడిపోవడం, చిరాకు పడిపోవడం, సంఘంలో ముందు ఆలేలాగా ఈలేలాగా అది ఇది ఇవన్నీ పిల్ల చేష్టలు. ఆత్మ సంబంధమైన మనుషులు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు. హల్లెలూయా. వాళ్ళొక హై లెవెల్లో ఉంటుందన్నమాట వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ మాట తీరు కానీ. వీళ్ళు అలాంటి వాళ్ళు కానీ అందరూ అలాంటి వాళ్ళని కొంతమంది అనుకుంటారు. హల్లెలూయా. పిల్లల వాళ్ళలాగా మీరు ఉండకూడదు, పిల్లలాగా మీరు మాట్లాడకూడదు. దేవుడు ఎంత గొప్పవాడో నీకు కొరకు ఎక్కాలి. దేవుడు ఎంత ధనవంతుడో నీకు అర్థం కావాలి. దేవుడు ధనవంతుడే. ఈ లోకంలో ఉన్న అంబానీ ధనవంతుడు, మన ఇండియాలో ఉన్నవాడు అవునా? మరి మనం కొరకు ఎక్కాలి. హల్లెలూయా. వెండి నాదే, బంగారం నాదే అంటున్నాడు. ఈ భూమి నాదే అంటున్నాడు ఆయన. భూమి మీద వేల ఆ యొక్క వస్తువులన్నీ నావే అంటున్నాడు ఆయన. సమస్తము ఆయనదే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దాన్ని దేవుడు నీ కొరకు ఇస్తున్నాడు. దేవుడు పిల్లరా, గత పిల్లల పసిపిల్లల మొదటి కోరింది 3:1 చూడండి. అక్కడే అదే అంటున్నాడు 3:1. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియో, క్రీస్తునందు పసిబిడ్డలే అనియో మీతో మాట్లాడవలసి. తెలుసా, క్రీస్తునందు పసిబిడ్డలు అంట. మీరు పసిబిడ్డలా మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు. బైబిల్ విషయంలో మెచ్యూరిటీ ఉందా? దేవుడి విషయంలో మెచ్యూరిటీ ఉందా? అయితే చిన్న పసిపిల్లలు లాంటి వాళ్ళేనా? చిన్నపిల్లలకి ఏముంటాయి? ఏబిసిడీలో అలా ఉంటాయి, లేకపోతే ఏపీ యాపిల్లో లేకపోతే ఏవో ఇవే ఉంటాయి. కానీ పెద్దవాళ్ళకి మంచిగా పాఠాలు ఉన్నాయి, ఆ లెసన్ అర్థం చేసుకునే జ్ఞానం ఉంటుంది. అలాగే బైబిల్లో నీకు పసిపిల్లలాగా ఉండకూడదు అని పౌలు అంటున్నాడు మాట. చిన్నపిల్లడు మీ ఇంట్లో ఉన్నాడు, వాడికి నీ ఆస్తి అంతా రాసిస్తావా? వాడికి ఒక 10 రూపాయలు ఇవ్వడానికి కూడా భయపడతావు, వాడు పడేస్తాడేమో ఎక్కడాడు. అలా ఆత్మీయ స్థితిలో కూడా మీరు అలాగే ఉంటే దేవుడు మనల్ని అలాగే చూస్తాడు. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదగాలి. ఆత్మీయ స్థితిలో ఎదిగితే ఎలా ఉంటుంది తెలుసా? పరలోకము నీ ప్రార్థనకి స్పందిస్తుంది. పరలోకాన్ని కదిలించే ప్రార్థన నువ్వు చేయకపోతే నీ కిందకి ఆశీర్వాదం ఎలా వస్తుంది? చిన్న చిన్న ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నిజమే అది యేసయ్య వారికి నేర్పించారు. ఆ ప్రార్థనలో శిష్యులు ఉన్నారా? అపోస్తలులు అట్లా ప్రార్థిస్తే వాళ్ళు ఉన్న ప్లేస్ కంపించిందంట. హల్లెలూయా. అపోస్తలులు తయారు చేసి శిష్యులు ప్రార్థిస్తే దేవుడు ఒక దిగి వచ్చి చెరసాలలోకి వెళ్ళి పేతురుని బయటికి తెచ్చేసిందంట. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నపిల్లల లేచి ప్రార్థన చెప్పి సైతం కూడా వచ్చేస్తారేమో అని ఆడిపోయితో ప్రార్థిస్తారు చాలా మంది. ఏదో జరిగినట్టు ఈరోజు ప్రార్థన చేయలేదు కదా, అందుకే నాకు ఇలా జరిగింది. ఇదంతా చిన్నపిల్లలే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి క్షణం నీ లోపల ఒక ప్రార్థన ఉండాలి, వాగ్దానం ఉండాలి, దాన్ని పొదుగుతూ ఉండాలి, నువ్వు పలుకుతూ ఉండాలి, దాన్ని సాధించినంత వరకు పోరాడుతూ ఉండాలి. లేదంటే ఎంత నేను ప్రార్థన చేసుకునే బ్రతుకులు అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరికి పోరాటం ఉంది, ప్రతి ఒక్కరు అందులో నిలబడాలి. నీ పరిస్థితి నువ్వే మార్చుకోవాలి. దేవుడు అక్కడికి వచ్చి ఏం చేస్తానట్లేదు, ఎస్కేల్కే చేయమంటాడు అంతే. ఎస్కేల్ పలుకు. హల్లెలూయా. నువ్వు పలకాలి, నువ్వు పలకాలి. నువ్వు ఆయన బిడ్డవి, నువ్వు ఆయన కుమార్తెవి. అందుకే మీకు ఒక బుక్ నేను ఇచ్చాను.
నీ భవిష్యత్తును సృష్టించుకో అన్నప్పుడు అందులో సిలువ కార్యం అని ఉందన్నమాట. అందులో చాలా బాగుంటాయి మాటలు. మీకు ప్రతిరోజు చదవండి, కొన్ని మీకు చెప్తాను. అవి మీకు మీరు పలుకుతూ ఉండగా మీకు ఆశీర్వాదం వస్తుంది, స్వస్థత వస్తుంది, మీకు విశ్వాసం వస్తుంది. మీరు ఏమై ఉన్నారో మీకు బైబిల్లో ఏమై ఉందో. ఒక భక్తుడు అన్నాడంట, నా ఇంట్లో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా, నా ఆఫీస్లో నా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా, నా బంధువులు నా గురించి ఏమనుకుంటున్నారా, నాకు అదంతా అక్కర్లేదు. కానీ క్రీస్తులో నా ప్రభు నా గురించి ఏమేమి రాశాడో అది నాకు కావాలి, క్రీస్తులో నేను ఏమై ఉన్నానో అది నాకు కావాలన్నమాట. నువ్వు యేసులో నుంచి చూడు, యేసు నీ గురించి ఏమనుకుంటున్నావు, యేసు ఎలా ఉండాలనుకుంటున్నాడు, యేసు నీ ఆశీర్వాదంతో ఉండాలనుకుంటున్నాడు అన్నది నీవు చూడగలగాలి. ఎక్కడి నుంచి అంటే బైబిల్లో నుంచి. హల్లెలూయా. మన పరిస్థితులు మారిపోతుంది. మీరు చిన్నపిల్లలాగా ఆదివారం వచ్చారా వెళ్ళిపోయామా అని కాదండి, మీరు మారాలి. చూడండి, క్రీస్తు నందు మీరు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలమ చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నమతో మిమ్మల్ని పెంచలేదు. చూడండి, పాలంటే ఏంటో తెలుసా? చిన్న చిన్న వాక్యాలు, పర్వతమందున మా తండ్రి, లేకపోతే ఇది చిన్న చిన్న వాక్యాలతోనే పెంచాను. కానీ లోతైన మాటలతో మిమ్మల్ని నేను పెంచలేకపోతున్నాను. ఇంకా మాటలు అర్థం చేసుకునే స్థితిలో లేరు, ఇంకా ప్రార్థనలోకి వెళ్ళే స్థితిలో లేరు, ఇంకా ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళేది లేరు, పరిశుద్ధాత్మతో నింపబడే స్థితిలో మీరు లేరు అని పౌలు తన విశ్వాసాలు చూసి బాధపడుతున్నాడు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకున్న వారు కారా? మనుషుల రీతిగా మీరు నడుచుకోవట్లేదా? అందుకే మీరు అసూయ ఉంది, మీరు బలహీనతలు ఉన్నాయి, మీరు కలహం ఉంది, సంఘంలో కలహాలు ఉన్నాయి మీ మధ్యలో. అంటే ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. నాకు ఆత్మ సంబంధమైన మనుషులు శరీర విషయాల మీద మనసు పెట్టనంటారు. ఆత్మ సంబంధమైన మనుషులు పరలోకం వైపు దృష్టి పెడతారు, దేవుడి కార్యాలు చూస్తారు, దేవుడు వాగ్దానాలు చూస్తారు, దేవుడి మహిమను చూస్తారు. పౌలు అంటే నాలాగా మీరు ఉండాలన్నాడు. మనిషి అలా చెప్పగలుగుతున్నాడంటే ఆయన ఎంత మారాడండి, మాట చెప్పగలుగుతున్నాడు. నన్ను పోలి నడుచుకోండి, నా వంటి వారు మీరు కండి అంటాడు పౌలు. హల్లెలూయా. ఆయన పూర్తిగా రూపాంతరం చెందేశాడు. మనం రూపాంతరం చెందుతున్నామా? అసూయ, కలహము, టెస్టమెంట్స్, శరీర క్రియలు. శరీర క్రియలు అంటే ఏదో వ్యభిచారం, దొంగ అవన్నీ కాదు. ఏం తినాలి, ఏం తాగాలి, ఎలాగా, ఏంటి, ఇదే పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళు శరీర సంబంధులు. చింత, ఎప్పుడు టెన్షనే, అది శరీర సంబంధులు. హల్లెలూయా. ఇంకా అసలే పాయింట్ లోకి ఇప్పుడు వద్దాము. మళ్ళా మార్క్స్ వార్త చదవండి, అక్కడ 11 చదివారు కదా, 13 నుంచి. మీకు ఈ మాట ఎందుకు చదివించానంటే శిష్యులు ఒకప్పుడు అలాగే ఉండేవారు, కానీ భూమిని తలక్రిందులు చేయవారుగాను పరలోకాన్ని కదిలించేవారుగాను ఈ రోజు మనందరూ రక్షించబడడానికి కారణం వాళ్ళు అయ్యారండి. పుట్టేటప్పుడు అలాగే ఉంటారు అందరూ కూడా, కానీ ఎదగటం లేదు అన్నది మీరు గుర్తించుకోండి ఒకసారి. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియనని విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడిన కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం వెతుకుని పోవును. వాక్యము మీకు ఇప్పుడు చెప్తున్నాను, వాక్యమైనా విత్తుతున్నాను మీకు. నేను విత్తుతాను అన్నమాట. ఒక రైతుని మీ భూమిలో ఏం చేస్తున్నాను, నేను వాక్యం విత్తుతున్నాను. విత్తినప్పుడు ఇది పక్కన నేల పక్కన అంటే విత్తే భూమిలో కాకుండా త్రోవలో పడిపోతున్నాయి అనుకుంటూ విత్తనాలు. రైతు ఇలా ఇసురుతున్నాడు కదా, నా మాటలు ఇలా ఇసురుతున్నప్పుడు మీరు అండర్స్టాండింగ్ గా ఉండి మంచిగా వింటే మంచి త్రోవలో పడతాయి, మంచి నేలలో పడతాయి. మీరేదో అలా ఆలోచించుకొని ఇక్కడే ఉంటారు కానీ కొంతమంది ఇంకెక్కడో ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకి అవి అసలు వెళ్ళటం లేదు అన్నమాట. త్రోవ పక్కన పడే విత్తనముగా మనం ఉండాలి. అంటే వాగ్దానము నీ హృదయంలో ఉండాలి. వాక్యము నీ హృదయంలో నీకు భద్రపరచుకోవాలి. అప్పుడు ఆ త్రోవ పక్కన పడే విత్తనం అంట నిర్లక్ష్యంగా వింటే చర్చి వెళ్ళి దగ్గర
హల్లెలూయా. వాక్యము మీరు ఏమై వినాలో అది మీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఏరా నిద్ర వస్తుందా? హల్లెలూయా. హృదయం అనే పలక మీద రాయబడాలి. నీకు దేవుడి ఆశీర్వాదం ఇస్తానన్నాడు కదా, మీరు దాన్ని తీసుకోవాలి. అదృశ్యమైనవి ఉన్నవి అంటే అదృశ్యమైన ఒక ఇల్లు లేదు, అదృశ్యం లేదు, లేనిది కూడా అదృశ్యమైనదే కదా. అది నీ ఉన్నది అన్నడమే విశ్వాసం అంటారు. దాన్ని ఊహించుకోమంటున్నాడు. దాంట్లో మేడలు కట్టమంటారా? కట్టండి. నిజంగా మేడలు చూస్తాను. గాలిలో కట్టే మేడలని ఆత్మలో మీరు వివేచిస్తున్నారు, వాక్యంని మీరు పొదుగుతున్నారు, దేవుని శక్తితో మీరు నింపబడుతున్నారు, విశ్వాసంలో మీరు స్థిరులుగా ఉన్నారు, విశ్వాసాన్ని పొందుకోవడానికి దాన్ని ప్రతిరోజు కొనసాగిస్తున్నారు కనుక ఖచ్చితంగా ఒక రోజు మీరు దాన్ని చూస్తారు. ఎలా అండి? సృష్టించబడతాయి. నీ నోటి మాటలంటే ఏం చేస్తాయి? నీకు సృష్టించబడతాయి. దమ్ముండాలా వాగ్దానం నమ్మాలన్నా పలకాలన్నా తెలుసా? అవిశ్వాసం పిరికోలు పలకలేదు. అదే నాకు వస్తలే, నేను అంత భక్తిపరున్నా. నీకే క్వాలిటీ అక్కర్లేదు తెలుసా? నీవు అసలు పుట్టక ముందే యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనం ఇంకా భక్తిహీనులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నీ తల్లి కడుపులో వేయబడక మునిపే ఆయన 2000 సంవత్సరాల క్రితమే నిన్ను నన్ను ఆయన రక్షించుకోవడానికి ప్రాణం పెట్టాడు. మన మంచితనాన్ని బట్టి, క్రియలు బట్టి కాదు, ఆయన మహా కనికరాన్ని బట్టి. హల్లెలూయా. నీవు ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండాలి, దీర్ఘాయువుతో ఉండాలి, సంతోష సమాధానాలతో ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. నీ దేవుడిని పూర్ణ హృదయంతో వెతకమన్నాడు. దేవుడిని వెతుకుతున్నావు అసలు? ఈ కిందకి దిగారంటే మళ్ళీ మీ సమస్యలే మీకు నేను మనం చెప్పాను. గొప్ప గంప నిండా సమస్య పెట్టుకొని వస్తారు, మళ్ళీ గంప నిండా సమస్యలు పట్టుకుని వెళ్ళిపోతారు. వాక్యానికి ఎక్కడ చోటు ఉంది? హృదయంలో ఒకటి దేవుడు వాక్యం తోస్తున్నాం మీకు, కానీ మీకు వెళ్తుందా లోనికి? అలా ఏం చెప్తారు లేదండి. హల్లెలూయా. మీ బ్రతుకులు మీరు మార్చుకోగలరు. దేవుడు సర్వ శక్తిమంతుడు. హల్లెలూయా. మోషే అన్నాడు, ఎంతమందికి పూరే లేకుండా తెస్తావయ్యా? మోషే ఏమనుకుంటున్నావు నా గురించి? నా బలం అంటే నీకు తెలియదా? ఇప్పుడు చూడు. హల్లెలూయా. నీకోసం సముద్రాన్ని 2 పాయలు చేసేస్తాడు ఆయన. నీకోసం ఏదైనా ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు. నీవు ఆయన చేయగలదని నువ్వు రెడీగా ఉన్నావు. హల్లెలూయా. త్రోవ పక్కన పడిన విత్తనాలన్నా ఈ వాక్యము వింటున్నారు కదా, మర్చిపోతారు. అంటే ఉపమానం చెప్తున్నారు యేసయ్య. ఉపమానం మీకు అర్థమైనట్టు చెప్తుంది ఏంటంటే మీరు మర్చిపోతారు. మర్చిపోతే మీ హృదయంలో ఏముంటుంది? మీరు ఏమని ప్రార్థన చేస్తారు? మీరు ఎలా పొదుగుతారు? కోడి పెట్టుకుంటే ఎక్కడో ఉండి కోడి పొదిగా కూర్చుంటే పిల్ల అవుతుందా? ఆ గుడ్డి మీద కూర్చుంటేనే అవుతుంది కదా. నువ్వు వాగ్దానం మీద కూర్చుంటేనే ఆ వాగ్దానం నీకు పిల్లనిస్తుంది. హల్లెలూయా. చూద్దాం ఎంతమంది కూర్చుంటారో, ఎంతమంది వాక్యాలు పట్టుకొని పైకి వస్తారో, విడుదల పొందుకుంటారో. వాక్యమే జీవం. ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడట. మాటలు ఏంటంటే దేవుడు ఇచ్చాడు మీకు ఈ మాటలు. హల్లెలూయా. వాక్యము విని సంతోషముగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరే లేనందున కొంతకాలము వారు నిలుతులు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కనుకగానే వారు అభ్యంతర పడుతున్నారు. చూసారా? రెండో రకం. మీరు వాక్యం బాగా వింటారు, కొంచెం లోపల కూడా వెళ్తుంది, లోతుగా వెళ్ళగలరు. వాక్యము లోతుగా వెళ్ళగలరు. వాక్యం దేనికో తెలుసా మీకు? నేను బైబిల్ చదివిస్తున్నానా? ఈ నెలలో పుస్తకం చదవాలి, అందరూ రాయాలి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు చదవాలి, రాయాలి. సరదా పెడతాను అనుకుంటున్నారా ఏంటి? అవకాశం ఎందుకు
అందుకే మీరు మిస్ చేసుకుంటున్నారు. వాక్యము మీరు చదివితే బాగా ఋతుగ్రంథం చదివితే అందులో ఉన్న దేవుడి శక్తి, దేవుడు మహిమ, దేవుడి కార్యాలన్నీ మీ లోపలికి వెళ్ళిపోతే కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని నిలబెట్టుకుని వస్తుంది. ఏరు లేకపోవడం వల్ల ఏమవుతున్నారంటే కష్టంలో పడిపోతున్నారు వాళ్ళు. ఆ శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. మీకు ఒక చిన్న భూమి ఉందండి, ఒక ఎకరం భూమి ఉందా? ఆ ఎకరం భూమిలో బాగా దున్నేరు అన్ని చేశారు. అందులో ఏం వేయాలనుకుంటున్నారో రైతు మార్కెట్కి వెళ్ళి ఆ విత్తనాలే కదా తెస్తారు. మీరు తెస్తారా? విత్తుతారా? హల్లెలూయా. అందులో మీరు ఏం వేయాలనుకుంటున్నారు? వంకాయ వేయాలనుకుంటున్నారా, లేకపోతే బెండకాయలు వేయాలనుకుంటున్నారా, లేకపోతే గోధుమలు వేయాలనుకుంటున్నారా? అవి కదా తెస్తారు. అలాగే మీరు కూడా బైబిల్లో మీకు ఏం కావాలో ఆ వాగ్దానాలు తీసుకోండి. అది ఒక విత్తనం లాంటిది. నాకు అప్పుల సమస్య మీకుండా అప్పులకు సంబంధించిన వాక్యాలన్నీ మీ చేతిలో పెట్టండి. స్తుతుల బుక్కులు అవన్నీ పట్టుకోండి. హల్లెలూయా. అవన్నీ పట్టుకొని ఆ విత్తినట్టుగా మీరు వాగ్దానాలు విత్తాలి. అర్థమవుతుంది? మట్టిలో విత్తినట్టుగా మీ హృదయంలో విత్తుకోవాలి. విత్తుకున్న తర్వాత ఏం చేయాలి? దుష్టుడు ఎత్తికెళ్ళిపోకుండా చూసుకో. ఆ వాగ్దానం మర్చిపోకుండా చూసుకోవాలి. ఆ వాగ్దానం మీరు గుర్తుండేటట్టు జాగ్రత్తగా మీరు ఆ వాక్యాన్ని లోపల పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే దానికి నీరు పోయాలి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారు, విశ్వసిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. దానికి దేవుడు బలం ఎంత గొప్పది అని దేవుడిని కనపరుస్తూ దేవుడిని ఆరాధిస్తూ. హల్లెలూయా. ఇప్పుడు విత్తనం ఈ రోజు చేశారండి, రేపు వెళ్ళి తవ్వేస్తారా? తవ్వితే ఏమవుతుంది? విత్తనం పోతుంది. లోపల విత్తనం వేశారు, దానికి ఒక మొలక పుట్టించి, ఒక మొక్క పుట్టించి, దానికి ఒక వేరు పుట్టించి, దాన్ని ఫలింప చేసి అభివృద్ధి చేయవాలి ఎవరు? చెప్పండి, ఎవరు? దేవుడేనా? డౌట్ ఏంటి? డౌట్ మహాల్ లోపల పచ్చగా దాన్ని ఎవరిస్తున్నారు? వేరే వేసావు, పచ్చగా ఉంది, నల్లగా ఉంది. దాని లోపల మొక్కను పుట్టించేవాడు ఎవడు? ఏర్లు పుట్టించేవాడు ఎవడు? అది బయటకు వచ్చినట్టు చేయవాడు ఎవడు? బీరకాయలు కాసినట్టు చేయవాడు ఎవడు? దేవుడే, సృష్టికర్త. నువ్వు చేయాల్సింది ఒకటేంటంటే విశ్వాసంతో విత్తు, నీరు కట్టు. రైతు ఏం చేస్తాడు? బైబిల్లో ద్రాక్షవల్లిని తీగులు మీరు నా తండ్రి వ్యవసాయకులు యేసు ప్రభు ఉపమాన రీతిలో చెప్పాడు. బయట వాళ్ళను కూర్చో. హల్లెలూయా. విత్తనము విత్తి ఏం చేయాలి? మీరు పార్కం గారు ఉన్నారు, పార్కం గారికి ఒక 10 లక్షలు కావాలి. ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు, విత్తనాలన్నీ తీసుకోండి. ఎక్కడెక్కడ దేవుడు అద్భుతాలు చేశాడు. ఎలీషా ఏం చేశాడు? పెద్దవాళ్ళకి అప్పులు అయిపోయింది, పిల్లలు కూడా పట్టుకెళ్ళిపోతానన్నారు. అప్పులో వచ్చి అప్పుడు ఏం చేసింది ఆమె? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ప్రభు అప్పుడు ఏం చేసావు? నూనె ఎక్కడి నుంచి వచ్చింది ఆ పొట్టలోనికి? నువ్వే కదా అక్కడ సృష్టించావు అని అలా నీరు పోయింది. నీరు పోస్తూ, దేవా నీకు వందనాలు, ఆమె కన్నీరు తుడిచావు, నీకు వందనాలు, నా జీవితంలో కూడా చేయబోతున్నావయ్యా అని నిరీక్షణతో స్తుతించాలి. నిరుత్సాహంతో కాదు, నిరీక్షణతో దేవుడి శక్తిని ఆశ్రయిస్తూ కనపరచాలి. మీకు ఏది కావాలన్నా సరే బైబిల్లో మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. పిల్లల కోసమా, పెళ్లి కోసమా, హల్లెలూయా, డబ్బుల కోసమా, ఆరోగ్యం కోసమా, బ్రతకడం ఆయుష్ కోసమా, ఏం కావాలన్నా అన్ని విత్తనాలు ఇందులో ఉన్నాయి. విత్తనాలు ఏరుకొని విత్తండి. ఆ విత్తనాలు శాఖలో చెట్టుకెళ్ళి మర్చిపోకండి. వాటిని మీరు భద్రంగా పలకండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పలకండి. డాక్టర్ మీకు మందులు ఇచ్చేటప్పుడు రోగం పోవాలని ఏం చేస్తుందో? ఉదయం వేసుకోవాలమ్మా, మధ్యాహ్నం వేసుకోవాలమ్మా, రాత్రి వేసుకోవాలమ్మా. అవునా? ఆ వేసుకోకుండా మూల పెడితే, బైబిల్ మూల పెట్టినట్టు వెంటనే మూల పెడితే రోగం తగ్గుతుందా? ఈ సమస్యలు కూడా అందుకే తగ్గదు. ఆ విత్తనం నువ్వు ఆ మందుని వేసుకుంటే ఎలాగ నీళ్ళు వస్తుందో, ఈ విత్తనం నువ్వు
పొదుగుతూ ఉంటే, విశ్వాసంతో పలుకుతూ ఉంటే, ధైర్యం కలిగి ఉంటే, ఆనందంతో నువ్వు ఉంటే, నేను పొందుకోబోతున్నాననే విశ్వాసం నువ్వు చూపిస్తే, హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వచ్చి పిల్లలు లేరని ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చి అన్నాడంట, అనేక జనములకు తండ్రి అని పేరు పెడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. అబ్రహాం నవ్వాడు. మీకు తెలుసా అబ్రహాం నవ్వాడని? చాలా గురించి అందరూ అంటారు, కానీ అబ్రహాం కూడా నవ్వాడు. ఎందుకు నవ్వాడు? 100 సంవత్సరాలు పిల్లలు లేని ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు గల తండ్రి అని అందరూ పిలవాలంట. చూసారా? హల్లెలూయా. నువ్వు పిలుస్తూ ఉండగా పిల్లల గల తండ్రి అయిపోయాడండి ఆయన. హల్లెలూయా. నువ్వు పలుకుతూ ఉండగా నువ్వు ఐశ్వర్యవంతులు అవుతావు. మీరు ఎన్ని రోజుల డాక్టర్ మందులు పక్కన పెట్టాడు, బైబిల్లో వాగ్దానాలు పక్కన పెట్టి ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు, స్కూల్కి వెళ్ళి హాజరేసుకుని వచ్చేస్తారంటే మీరు పాస్ అవుతారు. స్కూల్లో టీచర్ చెప్పినా కూడా మీరు పొలకి ఎక్కించుకోకపోతే మీరు ఫెయిల్ అవుతారు. ఈ వాక్యాలు మీరు నిజంగా లోతుగా తీసుకోకపోతే అవ్వదండి, వేస్ట్. నేను అవ్వడం వేస్ట్, నేను ప్రార్థించడం వేస్ట్. కన్నీటి ప్రార్థన నమ్మించాడు దేవుడు. అంటే ఎందుకోసం కన్నీటి కావిస్తారు చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి సహజంగా దేనికోసం కన్నీటి కావిస్తారు? వాళ్ళ పరిస్థితుల కోసమే. అయితే మా ఆయన తిట్టాడు, అలా ఎలాగన్నారు, సహజంగా కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎదుటి వాళ్ళ రక్షణ కోసం, ఎదుటి వాళ్ళ కష్టాల కోసం మనం కన్నీళ్లు కారిస్తే అవి పరలోకమంగా ఉంటాయి. దేవుడి దగ్గర ఒక గుడిలో దాచబడతాయండి. నాకు దేవుడు అలాంటి ఒక వరం ఇచ్చింది. మరి ఎవరితో ప్రార్థన చేస్తున్నట్టు నాకు కట్టిన దారిలాగా వస్తుంది అన్నమాట. మా దశ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు దానికి అర్థం కాదు. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుణ్ణి కదిలించే ప్రార్థన, మనస్ఫూర్తిగా ప్రార్థన, పూర్ణ హృదయంతో వెతుకుతూ దేవుడి కార్యాన్ని గణపరుస్తూ దేవుడిని ఆరాధిస్తూ నువ్వు కానీ దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడి జీవితంలో కార్యాలు చేయడం ఒక ఆమె నాకు సాక్ష్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మా అన్నయ్యకి నేను రమ్మని చెప్పాను. వాళ్ళకి భర్త చచ్చిపోయాడు, 5 పిల్లలు వాళ్ళకి, 5 పిల్లలకి ఈరోజు కోటీస్తున్నారు, తినడానికి లేదు వాళ్ళకి. అది ఇంజనీర్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే చదువు లేదు. హల్లెలూయా. సంఘం వాళ్ళంట బయో తిండి లేదు కదా ఇంటి అని ఒక చిన్న గేదెని కొనేసి ఇచ్చారంట. అది పాలు పిచ్చుకొని అమ్ముకోమ్మ అంటే ఆ పెద్ద డైరీ ఫామ్ చేసింది, 100 గేదెలు చేసింది. ఎలా చేసింది? ప్రతిరోజు ప్రార్థన చేస్తుందంట, ప్రతి సమస్య కోసం ప్రార్థిస్తుందంట, ప్రతిరోజు మోకాలు వేస్తుందంట. భయంకరమైన మరణకరమైన రోగం వస్తే దేవుడు వచ్చి ఆమెను బాగు చేశాడు. ఈ రోజు 5-6 అంతస్తులు కడుతుంది, రోజుకి ఎన్నిసార్లు ఎక్కువ దిగుతుందో తెలియదు. నేను ఒక్కసారి 2 అంతస్తులు ఎక్కాలంటే ఎక్కలేను. చూడండి దేవుడు ఆశీర్వాదం. ఎప్పుడో అబ్రహాము దీవించాడు బైబిల్లో కదా, కాదు మన ముందు ఎంతమంది ఉన్నారు. ఏసని ఎలా ఉండేవాడు? బంధువులు కుక్కలతో కలిసి ఆ 5 అంకులు తినేవాడు, 6 తినేవాడు, కడుపు తినలేక. హల్లెలూయా. దేవుళ్ళ సరిగ్గా నమ్మితే, సరిగ్గా ఆ విత్తనాలను తీసుకొని సరిగ్గా పొదిగితే, కొన్నిసార్లు కోడి సరిగ్గా పొదగదు, అన్నిటిగా గుడ్లన్నీ కొన్ని కరిగిపోతా ఉంటాయి. సరిగ్గా పొదగాలి. వేరు లేనందున ఏమవుతుందంట? చెట్టు ఎండిపోతుందంట. వాక్యము, దేవుడి మీద విశ్వాసము నీ లోపల లేకపోతే సమస్య వచ్చినప్పుడు ఏమవుతావు? పడిపోతున్నావు. ఎండిపోవడం అంటే చచ్చిపోవడం అని అర్థం. పరిస్థితి వచ్చి నీ మీద కొడుతుంది, వేసే పరిస్థితి రావని చెప్పడా? బండ మీద ప్రవాహం వచ్చి కొట్టినట్టుగా తుఫాన్ వచ్చి కొడుతుందన్నారు. హల్లెలూయా. ఇసుక మీద కట్టినట్టు మీ విశ్వాసం ఉండకూడదు. మీ భక్తులు కూడా నా మాట చొప్పున కట్టుకో నీకు నువ్వు. హల్లెలూయా. ఏ సిచ్యువేషన్ వచ్చినా నా దేవుడు మార్చేస్తాడు, నా దేవుడు చేస్తాడు. అసలు చాలా
కొంతమందికి అసలు ఎలాంటి దున్నపోతుంది అంటే ఎంత వర్షం పడిన చక్కగా అలా ఎన్ని వాక్యాలు విన్నా అసలు అంతే మాట. అలా ఉండదు, దయచేసి తీసుకోండి, సీరియస్ తీసుకోండి, భక్తి సీరియస్ గా ఉండాలి, వాక్యం సీరియస్ గా తీసుకోండి. 100 ప్రసంగాలు ఒక్క ప్రసంగం తీసుకొని మీరు కరెక్ట్ గా ధ్యానిస్తే మీ జీవితంలో మీరు ఏది కావాలని వెతుకుతున్నారో అవన్నీ మీ జీవితంలో వస్తాయి. చదవండి అర్థాలను. కొండ పొదలలో వెత్తబడిన వారు మీరు వాక్యము విందురు కానీ లౌకిక విచారములను ధనమోసములను మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయడం వలన అది నిష్ఫలమగును. చూసారా, వాక్యము అణిచి నిష్ఫలమైపోతుందండి. దేవుడి వాక్యం నీలో నిష్ఫలమైపోతుందా? దేవుడి వాక్యం నీలో జీవము కలిగి ప్రతి మూల్గుల్లోకి వెళ్ళిపోతూ ప్రతి ఎముకల్లోకి వెళ్ళిపోతూ ఒక అద్భుతాన్ని చేయగలుగుతుందా? హల్లెలూయా. అబ్రహాం విశ్వసించబట్టే శారా 30 సంవత్సరాలకు వెళ్ళిపోయింది, అబ్రహాం 40 సంవత్సరాలకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. విశ్వసించాడట, ముందు నమ్ముకున్నాడు, కానీ తర్వాత ఏం చేశాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని పేరు మార్చుకున్నాడు. అనేక జన్మలకు తండ్రి, అనేక జన్మలకు తండ్రి. శారా నువ్వు రాణివి, నువ్వు రాజకుమారివి, నువ్వు రాజకుమారివి అంటే నాకు ఒక రాజ్యం ఉంటుందా? హల్లెలూయా. ఆ విధంగా ఆ పేర్లు వాళ్ళకి సార్థకం చేయబడ్డాయి. హల్లెలూయా. మీ జీవితంలో మీరు మారాలి. చూసారు ఇక్కడ ఏం చెప్తారు? ఐహిక విచారాలు, విచారం, చింత, బెంగ, టెన్షన్ నీలో ఉండకూడదు. వాక్యం నీలో ఉండగలగా ఉండకూడదు. అవి నేనేం చేస్తాయి? అణిచివేస్తాయి. ముళ్ళు తొప్పులలో ఒక మొక్క పుట్టింది అనుకోండి, ఎంతవరకు పెరుగుతుంది? ఆ ముళ్ళు తొప్పులు ఎంతవరకు పెరుగుతుంది? ముళ్ళు తొప్పులు ఉన్నంత వరకు పెరుగుతుంది కదా. ఆ ముళ్ళు తొప్పులు ఏం చేస్తాయి? మొక్కని అణిచేస్తాయి, పెరగకుండా అణిచేస్తాయి. అలా దేవుడు వాక్యం నీళ్ళు ఈ సమస్యలన్నింటికి చోటిస్తున్నావు, పొదగటం లేదు, ఆటలే పొదుగుతున్నావు. రేపు ఎలా కట్టాలి, ఎలా కట్టాలి, ఎలా కట్టాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఇదే నీ మైండ్ లో ఉంటుంది. కానీ దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు కలుగు చేసుకోబోతున్నాడు. కొన్ని రోజులు ఈ సమస్య నాకు తీరబోతుంది, ఆయన సృష్టించబోతున్నాడు నా కొరకు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ధనవంతుడు అన్న నమ్మకం మనలో కూడా కలగాలి. హల్లెలూయా. ధనం కోసం ఐహిక విచారాలు చదవండి కదా. ఐహిక విచారములను ధనమోసములను ధనమోసము మరి ఇతరమైన అపేక్షలను ఇంకా అనేకమైన ఆపేక్షలు, పనికిమాలిన ఆపేక్షలు, పనికిమాలిన కోరికలు, ఇవన్నీ ఏం చేస్తాయి? అణిచివేసి నీ వాక్యం నీలో నిష్ప్రయోజనం చేస్తాయంట. మంచి నేలను ఎత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి గొప్పదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతులుగాను ఫలించువారని చెప్పాను. హల్లెలూయా. వాక్యాన్ని మీరు విని ఏం చేయాలంట? మంచి నేల ఎలా ఉంటుందంట? మంచి నేల మీ లోపల ఏం లేదు, చింత లేదు, టెన్షన్ లేదు, బెంగ లేదు, భయం లేదు, ఏం లేదు, ఫ్రీగా ఉన్న మంచి నేల. ఈ నేల ఎలా ఉంటుందంటే విత్తనం పడిన వెంటనే 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా వారు ఫలిస్తారంట. ఒకేసారి 100 అంతులు ఫలించకపోవచ్చు, విత్తనం వేసి 100 అంతుల పంట పోస్తుంది. హల్లెలూయా. మన సంఘానికి వాగ్దానం ఇచ్చాడు, ఎవరు ఇక్కడికి వస్తారో వారు 100 అంతులు ఫలిస్తారని దేవుడు సంఘం 30 అంతులు 60 అంతులు తీసుకుంటాం, 100 అంతులు కావాలి, పరిపూర్ణంగా కావాలయ్యా. ఈరోజు వాక్యం మీకు ఎక్కిందని అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు ధన్యులు, ఆచరణలో పెట్టిన వాళ్ళు మరీ ధన్యులు, శాఖను ఎత్తికెళ్ళిపోకుండా కాపాడబడేవారు ఇంకా ధన్యులు. ఇంకొకటి మాట చేయడం చూడండి, మీ ప్రార్థన పరలోకాన్ని కదిలించే ప్రార్థనగా ఉండాలి. ఏదో నార్మల్ గా ఉంటే అవ్వదు. విశ్వాసంతో మీ సమస్యల కోసం పోరాడండి, గెలవండి. పోరాటం లేదా, ఓడిపోయారా, పడిపోయారా, కుంగిపోయారా, కూలిపోయారా, జీవితంలో ఏ కార్యాలు జరగలేదు. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించును గాక. ఆమేన్. బలవాదం కోసం సిద్ధపడతాం.